సో హాయ్ అండి, ఏంటంటే యూట్యూబ్లో నాకు 100K అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎవరిని సబ్స్క్రైబ్ అవ్వండి అని ఏ వీడియోలో చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చేయలేదు ఇదంతా. అయినా సరే మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసి ఒక 100K వరకు తీసుకొచ్చారు. సో ఈ హెల్ప్కి కూడా మనకి నవీన్ గారు అని చెప్పి USA నుండి మనకి అమౌంట్ అయితే ఇచ్చారు. చిన్న హెల్ప్ ఇలాంటిది చేయండి అని చెప్పి. సో మేము ఏంటంటే ఒక పోల్ రన్ చేసాము. ఆ పోల్ ఏంటంటే బాగా ఏజ్ అయిపోయి మనకి తాపి పనికి వెళ్తుంటారు కదండి కన్స్ట్రక్షన్ వర్క్స్కి. సో వాళ్ళకైతే మనం చిన్న సర్ప్రైజ్ అమౌంట్ అయితే ఇద్దాము. వాళ్ళు 1 డేకి చేస్తే 2 డేస్కి ఇవ్వడము అలాంటివి ఏవో ఇద్దాము. సర్ప్రైజ్ అమౌంట్ అయితే వాళ్ళకి ఇస్తాము. సో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా చిన్న చిన్న బిజినెస్లు అవి ఉంటాయి కదండి. సో ఎక్కువ సేల్ అవ్వ వాళ్ళకి బాగా కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అయితే అనుకున్నాము. సో పోల్ రన్ చేస్తే ఏంటంటే ఇలాగా కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి కానీ లేడీస్కి కానీ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది చెప్పారు. సో అదైతే ఈ వీడియో మొత్తం చూడండి, మంచిగా అనిపిస్తుంది మీకు. సో ఇదే కాదు, ఇది చేస్తాము మీరు చెప్పినందుకు. నెక్స్ట్ ఏంటంటే ఆ రెండోది ఆ చిన్న చిన్న వ్యాపారులకు కూడా ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తాము డెఫినెట్గా. బట్ ఏంటంటే మీరు ఎంత లవ్ ఇచ్చారు కాబట్టి మీ ఒపీనియన్ తీసుకున్నాను ఏది చేద్దాం స్టార్టింగ్ అని చెప్పి, అందుకే ఈ వీడియో అయితే చేశాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియోలో మీకు కనిపించే ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు కనిపిస్తారు మీకు. చాలా బాగుంటుంది వీడియో కూడా. చాలా థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ పనిచేసిన వాళ్ళు? ఇద్దరా? రోజుకి ఎంత ఇస్తారమ్మా? 350 ఇస్తారా? మరి మీ పిల్లలు ఏం చేస్తుంటారు? స్కూల్ వెళ్తున్నారా? పోనీ ఏంటి మరి మీకు ఇక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఇప్పుడు మీరు రోజుకి ఎంత 350 వస్తుంది అన్నారు కదా, మీకు చిన్న గిఫ్ట్ 1000 రూపాయలు. దేనికి అనుకున్నారు 1000 రూపాయలు చెప్పండి? తెలీదా? ఊరికే ఏదో ఒకటి చెప్పండి ఆలోచించి. ఆలోచన లేదా? మీరు కష్టపడుతున్నందుకు నీ కొడుకు ఇచ్చాడని తీసుకో. నాకు ఆశీర్వాదం మరి. ఏంటి సంతోషమేనా? ఎలా అనిపిస్తుంది? అని 3 రోజులు డబ్బులు వచ్చినాయి కదా. మరి రేపు ఒక రోజు మానేయచ్చు కదా. సరే, ఏమైనా మంచి చీరదని కొనుక్కో. అలాగేనా? అంతగానే చీర కొనుక్కున్నాను, పిల్లలకి ఏదో ఒకటి కొనేస్తావు. అది వెళ్ళేది ఏంటమ్మా. సరే వస్తాను అయితే మరి. బాయ్. మీ పేరేంటమ్మా? మీరే? రాము. ఇదే పని చేస్తుంటారా? 400 ఇస్తారు ఇక్కడ. మరి పిల్లలు ఏం చేస్తుంటారు? స్కూల్కి వెళ్తున్నారు, చదువుతున్నారు బాగా. అవునా? మరి నీకు ఏం నొప్పులే? నీకు అంత బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది కదా? నీకు చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చాను. 400? ఇగో 1000 రూపాయలు తీసుకో. నీకే సంతోషమేనా? అలాగేనా? అది బాగానే అవుతుందా? ఎక్కడ ఉంటారు మీరు? ఎస్కోట్లో? ఎక్కడ మరి? ఎంత దూరం ఇక్కడ నుండి? ఏంటి అంత దూరం నుంచి ఈ 400 పని కోసం ఇక్కడికి వస్తున్నారా? అయ్యో అమ్మా. అవునవును, అర్థమైంది అమ్మా. ఇగో 1000 రూపాయలు. అలాగేనా? ఏం కొనుక్కుంటావు? చీరలే. సరే, నువ్వు సంతోషమేనా? ఈ డబ్బులు ఎందుకు ఇచ్చాను మీకు? తెలియట్లేదా? మీరు కష్టపడుతున్నారు చూసారా? మీకు కష్టపడే గుణం ఉంది కాబట్టి కష్టపడినందుకు మీకు ఫలితం. సరేనా? నాకు ఆశీర్వదించు. చాలా కష్టపడుతున్నారు ఎండలో కూడా. మనం కాసేపు కూడా నడవలేకపోతున్నాం. మేము మా టీవీ నుంచి వచ్చాం. కార్తీక దీపం సీరియల్లో చేస్తావా? అబ్బా అమ్మా, ఏం విసురుతున్నావు అమ్మా? చేస్తావు సినిమాల్లో?
పిల్లలు ఏం చేస్తుంటారు? మీ పిల్లలు ఏం చేస్తుంటారు? చదువుతున్నారా? బాగా చదువుతున్నారు మరి? మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆరోగ్యం అంత బాగానే ఉందా? మరి బాగోపోతే ఇప్పుడు కింద అంబులెన్స్ ఉంది, తీసుకెళ్ళిపోవడమే, బాగు చేయించి తీసుకొచ్చడమే. ఇవ్వండి. అనుమానం ఉంటది. ఇవి వెయ్యితో సాయంత్రం నేను ఎత్తుకెళ్ళిపోతాం. సరేనా? ఇగో నువ్వు 3 రోజులు సరిపడే డబ్బులు అవి. నువ్వు చేస్తే 3 రోజులు కదా అవి. నువ్వు సంతోషమేనా? అమ్మా మీ కష్టం అమ్మా, మీరు కష్టపడుతున్నారా? మీ కష్టానికి ప్రతిఫలం అది 1000 రూపాయలు నీ కొడుకు ఇచ్చాడు అనుకో, అలాగేనా? ఏం కొనుక్కుంటారు? చీర కొనుక్కుంటారా? మీ పేరేంటమ్మా? దేవుడమ్మా. అంటే ఇలాగే అంటే ఇక్కడ చేస్తుంటారా? ఎంత ఇస్తారు మీకు రోజుకి? 400 ఇస్తారా? ఓకే. మీకు అంటే మీ పిల్లలు అతను ఏం చేస్తుంటారు పిల్లలు? ఓకే. కష్టమే ఉండదు. ఓకే. అయితే రోజుకి 400 వస్తుంది మీకు. ఓకే. అయితే మీకు ఏంటంటే మాకు యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీకు రోజుకి 400 అన్నారు కదా, ఇవ్వండి 1000 రూపాయలు మీకోసమే. హ్యాపీయా? మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోండి, మీ కొడుకు ఇచ్చాడని తీసుకోండి. ఓకేనా? నాకు కొద్దిగా ఆశీర్వాదం ఉంది మరి. ఏమనిపిస్తుంది మీకు? కొంచెం థ్రిల్గా ఉందని. రేపు పొద్దున మీ అబ్బాయికి సర్ప్రైజ్ ఇవ్వండి. ఎవరు ఇచ్చారని అడిగితే ఏం చెప్తారు? పెద్దోడు, చిన్నోడో పెద్దోడు అని చెప్పండి. నాకన్నా పెద్దోళ్ళు. చిన్నోళ్ళ మీ పెద్దాన్ని ఇచ్చాడు అని చెప్పండి. అలాగేనా? నాకు ఆశీర్వదించమ్మా. సరే, నాకు ఆశీర్వదించండి. ఏం చేస్తారా 1000 రూపాయలతో? ఏదైనా చేయలేదని కొనుక్కోండి. లేకపోతే రేపు ఒక రోజు పని ఆపేసి ఇంట్లో ఉండండి, పని కష్టం లేకుండా. నా కొడుకు ఇచ్చేళ్ళే 1000 రూపాయలు అనేసి. అలాగే అంటారు, పిల్లలకి ఏదో కొనేస్తారు 1000 రూపాయలతో. అవునా? సరే, నువ్వు సంతోషమే కదా? సరే అయితే మరి వస్తాను, బాయ్. కష్టంగా ఉంది కదా మరి, కష్టంగా ఉన్నా వస్తున్నారు అంటే కొద్దిగా ఇది అవుతాయి కానీ. ఎంత అన్నారు? 350. ఇవ్వండి 1000 రూపాయలు తీసుకో అమ్మా, చెప్తాను ఫస్ట్. దేనికి ఇచ్చాను? తినడానికి కష్టంగా ఉందన్నామని కాదు, కష్టపడుతున్నారు కదా, అందరూ కష్టపడే గుణం ఉండదు. మీరు కష్టపడి మీ ఇంట్లో వాళ్ళకి భోజనం పెడుతున్నారు మీరు. మా అమ్మగారు కూడా మీలాగే కష్టపడి మమ్మల్ని పెంచారు. మీరు కష్టపడినందుకు ప్రతిఫలం అది. ఎక్కడో ఏదో మంచి పని చేసి ఉంటారు మీరు. వెళ్తున్నప్పుడు నా దాహం వేసి మీ వరకు వచ్చాను మరి. సంతోషమేనా? ఏం కొనుక్కుంటారు? అయ్యో అవునా? సరే అమ్మ, అయితే నాకు ఆశీర్వాదం ఇచ్చింది. సరేనా, వస్తాను. అయ్యో భలే భలే. మీ కొడుకు అనుకోండి నన్ను, అలాగేనా? కొడుకుని అంతే. ఆరోగ్యం అంత బాగానే ఉందా మీకు? మీ పేరేంటి? పార్వతియా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కర్ల మిషన్. పిల్లలు మరి? స్కూల్ ఎక్కడ? గర్ల్స్ స్కూల్లో చదువుతున్నారు. బాగా చదువుతున్నారు మరి పిల్లలు? ఎంత వస్తుంది మీకు ఇక్కడ? 400 వస్తుందా? మీకు ఆరోగ్యం అంత బాగానే ఉంది కదా? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలా చేసినప్పుడు? ఏమైనా చిన్న చిన్నవి? దేనికి ఇస్తున్నాను ఇవి 1000 రూపాయలు? తెలీదా? మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు ఇస్తున్నాను అనేది? అంటే పిల్లల గురించి పనికి వెళ్తున్నారు కదా. అవును, అంటే మీరు కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా, అందుకు ఈ కష్టానికి మీకు వచ్చిన ప్రతిఫలం అది. అలాగేనా? నన్ను ఆశీర్వదించండి. తాతగారు ఒక నిమిషం మాకు కేటాయిస్తే మీ సాయంత్రం ఈఎంఐ ఏదో ఉంటుంది కదా, అది కట్టేస్తాను. అది ఒక్క నిమిషం మరి ఆగండి, ఒక నిమిషం అయితే మీతో మాట్లాడుతాను. రన్నింగ్లో మాట్లాడిన పని. మీ పేరు? అప్పారావు. కొద్దిగా అప్పారావు మీ పేరు. పిల్లలు? 2 బాబులు. ఎక్కడ చదువుతున్నారు?
చదవలేదు. మీరు కష్టపడుతున్నారు కదా, కష్టపడే వాళ్ళకి ఇస్తున్నాం, అర్థమైందా? కష్టపడినందుకు, నువ్వు ఎన్ని రోజులు కష్టపడినందుకు నీకు ఫలితం అనమాట, చిన్న గిఫ్ట్. ఇక తీసుకో. సంతోషమేనా? సంతోషమే కాదా? ఏం చేస్తావా 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తావా? అచ్చే బాబాయ్ ఉండు, ఇక నాకు ఆశీర్వదించావు 1000 రూపాయలకి. ఇదే మరి అలాగేనా? ఉత్తుని కాదు తాత, అలాగేనా? తాత సినిమాలు చూస్తావా? సినిమా చూస్తావు? సినిమా కూడా చూస్తాడు, అడుగుతాను చూడన్నా. సినిమా చూడరు. రామ్ చరణ్ లాగా నువ్వు. అదే అంటున్నాను, టీవీ కలర్ టీవీ ఉంది చూడన్నా. రంగస్థానంలో హీరోలు ఆటాడు నువ్వు. రంగస్థానంలో హీరోలు ఆటాడు నువ్వు. రామ్ చరణ్కి అందరు వినిపించదు, నీకు వినిపించదు. ఇగో నీకు అడిగినా నీకు వినిపించదు అంటున్నావు. పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు పనికి వచ్చారు. మీకు ఎంత ఇస్తారు ఇక్కడ రోజుకి? 600. పోలే, దూరం నుంచి వచ్చేసరికి ఇది అవుద్ది 500. అన్ని పోగా 500. 500 పోలేండి. ఇగోండి 1000 రూపాయలు. దేనికి ఇచ్చాను ఇవి? చెప్పరా దేనికి ఇచ్చా? కరెంట్ బిల్లు కట్టేసి వచ్చి మా ఇంటిది. తాతగారు కరెంట్ బిల్లు కట్టండి ఇంటికి వెళ్ళినప్పుడు మాది, అలాగేనా? నాకు ఇలాంటి తెలియదు తాత, అయ్యి నీకేనే, నీ మనవడు ఇచ్చాడని తీసుకో, అలాగేనా? నాకు ఆశీర్వాదం నువ్వు. పర్లేదు సరేనా? వస్తాను, బాయ్. ఈశ్వరరావు, ఎంత వస్తుంటుంది ఇక్కడ మీకు? 600 వస్తుంది. అంటే కొద్దిగా కష్టపడుతున్న వాళ్ళకి వచ్చి మేము ఇద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. నేను యూట్యూబ్ అది చేస్తుంటాను నేను, ఓకేనా? మీ పిల్లలు ఏం చేస్తుంటారు? పెయింటింగ్కి వెళ్తున్నారా? ఏంటి మరి 1000 రూపాయలతో ఏం చేస్తావు? పిల్లలకే ఇస్తారు. మీకోసం, పిల్లలకి కాదు, ఈ ఒకసారికి మీరు వాడుకోండి, బట్టలేదని కొనుక్కోండి, అలాగేనా? అలాగే అంటారు, పిల్లలకే కొంటారు. తెలియదేంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు? అదే అంటున్నానండి. అవునా? పోన్లేండి. సరే, నన్ను ఆశీర్వదించండి. నువ్వు సంతోషమేనా? సరే మరిగో పని నీట్గా చెయ్యి, గట్టి కట్టు ఇల్లు, సరేనా? సరే అయితే బాయ్. సరే అన్న, బాయ్. ఏంటి ఎంత ఇస్తారు మీకు రోజుకి ఇక్కడ? 400 ఇస్తారా? టైమింగ్ ఏంటి? ఏ టైం నుండి ఏ టైం వరకు చేస్తారు? 9 నుంచి 6 వరకు చేస్తే 400 వస్తాయి, అంతేనా? మరి చాలా కష్టంలా ఉంది ఎండలో చేస్తూ. ఎవరు లేరా? అవును, మీ ఆయన గారు? అయ్యో, మరి మీ పిల్లలు? పాప చదువుకుంటున్నామ్మా? అంటే చేసి ఆఫ్ చేస్తావా? మరి పిల్లతో కూడా చేయించేస్తున్నావు పని? అవును, మామూలుగా డిగ్రీ ఏం చదవట్లేదా? ఓకే హెల్ప్ చేసుకుంటూ. అవునా? మొత్తానికి కష్టపడుతూ ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నారు అయితే. ఎంత వస్తుంది? 400. ఇగో 1000 రూపాయలు. దేనికి 1000 రూపాయలు? ముసలోళ్ళనా? ఇది పెన్షన్ ఇది? అదే, ఇది దేనికి ఇచ్చామంటే ఉచితంగా కాదు, 2 ఉన్నాయి కారణాలు. మీరు చాలా పని చేస్తున్నారు కదా కష్టపడి, మీ కష్టానికి వచ్చిన ఫలితం అది, అలాగేనా? ఏం కొనుక్కుంటారా 1000 రూపాయలతో? చీర కొనుక్కో, అంతగా కూతురికి ఇచ్చేస్తావు. నువ్వు సంతోషమేనా? అయ్యో, మీ పేరు? నా పేరు సింహాద్రి. సింహాద్రి ఎన్టీఆర్. ఇక రోజుకి ఎంత వస్తుంది నీకు? రోజుకి 500 వస్తాయి. రోజుకి 500 వస్తుంది. ఇవ్వండి 1000 రూపాయలు ఇస్తున్నాను, 2 రోజులు. పట్టుకోండి ఫస్ట్. ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి?
ఏమండి మాకు ఇది అంటే మామూలుగా ఊరికే ఎందుకు ఇస్తారు మామూలుగా ఎవరైనా ఉత్తిన డబ్బులు ఇచ్చేస్తారేంటి ఎవరండి? కష్టపడిన డబ్బులు ఎందుకు ఉత్తిన ఇస్తున్నాను అది ఏంకి ఇస్తున్నాను మీరు గెస్ చేయండి చెప్తాను పట్టుకోరా ఏదో ఒకటి చెప్పండి అంటే దేనికి ఇచ్చానో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అది ఏమనుకునేది అది మా కష్టపడకుండా మీరు ఇస్తారండి అంతే. అది మీరు కష్టం పడుతున్నారు కదా దానికి ఒక ఫలితం అంతే ఇది మీ కష్టానికి వచ్చింది అది ఎక్కడో ఏదో మంచి పని చేసి ఉంటారు మీరు ఆ మంచి రోజు ఈరోజు నా రూపంలో వచ్చి మీకు ఇలా వచ్చింది నా మంచితనం ఏం లేదు ఇందులో మీరు చేసిన మంచి మీకు వచ్చింది అలా అలాగేనా మళ్ళీ దీనికి ఇంకోటి నాకు కావాలి ఏది ఆశీర్వాదం ఉన్నా సార్ సంతోషమేనా సంతోషం మీకు. ఏం చేస్తారా డబ్బులు 1000 రూపాయలు రూపాయలు ఏదో పిల్లలకి ఏదో కొంత మీ పేరు మీద నా పేరు మీద పిల్లలకి ఎందుకు మీరు కష్టపడిన పనులు ఇచ్చారు మీ పేరు ఉండదు. మాకు 400 వస్తుంది. 400 వస్తుంది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ కి సిలోబాత్ అండి మామూలుగా బాగోదు కాకపోతే ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. మరి మీ పిల్లలు? మా పిల్లలు 8వ తరగతి ఒకరు 9వ తరగతి ఒకరు చదువుతుంటారు. అవును ఎక్కడ ఏ స్కూల్ చదువుతున్నారు? రామనా స్కూల్లో చదివించారు. ఇప్పుడు మా ఆయన గారికి హెల్త్ బాగుందని కానీ మానిపించి ఎలపాట్లో మోడల్ స్కూల్లో వేసుకుని ఇది అంటే ప్రైవేట్ ద్వారాగా గవర్నమెంట్ అండి ద్వారాగా సీట్లు వచ్చేయండి. అవునా పోనండి. అక్కడ వేసాను. మరి మీకు తినడానికి ఎలా ఈ నెల మొత్తం ఎలా అవుతుంది? ఇలాగేనండి తాటి పనికి వస్తాం. మీరు ఇక్కడికి వచ్చి చేసి మీరే మరి అతనికి బాగోదు కాబట్టి పిల్లలకి మరి పోషిస్తాం. మరి హెల్త్ నాకు హెల్త్ బాగోదులేండి మరి తప్పదు. కష్టం మరి ఏంటి మీకు కష్టాలు ఏమైనా ఉన్నాయా మీది? మీకు ఇప్పుడు చేసినప్పుడు అయిన నొప్పులు అన్ని ఇబ్బంది కదా మేడది ఎక్కలే మరి మామూలు మరి అందరివి ఒకనటం కాకపోతే ఒక గడి ఆకులు అలా మేస్త్రి మంచి అతనండి. మేస్త్రి వల్ల అలాగా కింద పని ఏదో చిన్న చిన్న పనులతో వస్తాను. పోనండి మీలాంటి ఆడవాళ్ళు చేసి పిల్లల్ని పెంచి మాలాంటి వాళ్ళు చేస్తారు ఇంకా అదే తప్పదు. ఇంకమ్మా 1000 రూపాయలు. ఆవిడికి భర్త లేరండి. అయ్యో అవునా ఇద్దాంలేండి. 1000 రూపాయలు ఏం చేస్తారు? చీర కొనుక్కుంటాం. చీర కొనుక్కుంటారా? మా పిల్లలకి కొంతమండి మేము అయ్యో అందరు పిల్లలకే మరి పిల్లలు తప్ప కదా మనం. ఇంకేంటి అయితే మరి సంతోషం అయితే సంతోషంగా నాకు ఆశీర్వదించండి. శుభ్రంగా పేరుకొచ్చి మా పిల్లల చదివించాలండి మీరు. మమ్మల్ని కాదు కానీ మా పిల్లల చూడాలి ఇంకా. తప్పకుండా అండి. ఇవ్వండి 1000 రూపాయలు మీకోసమే. ఎవరిచ్చారు? చెప్పు నేను ఎవరిని తెలీదా? కొత్త పార్టీ మాది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇస్తే అవ్వదు కదా ఇప్పటి నుంచి ఇచ్చుకుంటూ వెళ్తే నాకు కొత్త పార్టీ పెడుతున్నాను. ఓటు వేస్తారు కదా అంటే గుర్తు ఇంకా పెట్టలేదు కాపీ గుర్తు పెడతాను. సంతోషమేనా మీరు? ఏం చేస్తారు ఆ డబ్బులు? పిల్లలు? అయ్యో అవునా మీరు చీర కొనుక్కోండి అలాగేనా? దించండి ఇంకా ఎత్తి ఎదగాలని. సరేనా అమ్మా సంతోషమే కదా మీ నవ్వులోనే అర్థమైపోతుంది. కుర్రాడు అనుకోండి మిస్ చేసా. ఎంత మీ మీ వయసు ఎంత? 50. ఏంటి 58 వయసులో ఏంటి అంత మరి? ఇంట్లో జరగక మా అమ్మగారు ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గర. పిల్లలు? పెళ్ళి అయిపోయింది. ఫోన్లో సెటిల్ చేస్తావు కష్టపడి. ఎంత వస్తుంది మీకు రోజుకి ఇక్కడ? ఎంత? 750 ఇస్తారు. మీరు మేస్త్రి గారండి ఇక్కడ? పోనండి. మరి మీకు కొద్ది నొప్పులు అవి ఏమి ఉండవా? నొప్పులు అయ్యో అబ్బా మరి జాగ్రత్తగా ఉండాలి కదా మీరు. బాగా కష్టపడుతున్నారు కానీ అందరూ. మీ ఇంట్లో పిల్లవాడు ఇచ్చాడని అనుకోండి అలాగేనా? నాకు ఆశీర్వదించండి. మీరు సంతోషమేనా? ఏం చేస్తారా 1000 రూపాయలు? మామూలుగా ఇచ్చేస్తారా? కంట్రోల్లో పెట్టింది అయితే మా అమ్మ. అవును సర్లే మా అమ్మకి చేరేదనుకోని నువ్వు కూడా ఏదైనా కొనుక్కో షర్ట్ ఏదైనా. సరేనా? వస్తాను బాయ్. ఓకే డన్. ఎంత ఇస్తారు రోజుకు మీకు? మీకు 400ఏనా? వస్తాయి కానీ మరి 150 రూపాయలు ఛార్జ్ అయిపోద్ది. అవును 400 వెళ్ళి 150 ఛార్జ్ అయిపోద్ది.
మరి మీకు నెల రోజులు అదే తినడానికి అవి ఎలా అవుతుంటుంది? మరి ఇలాగ పనికి వెళ్తానండి ఇంటికాడైనా ఇక్కడైనా. అవునా? ఇంకేంటంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదైనా? లేదండి, ప్రాబ్లమ్స్ లేదు కానీ పనికి వస్తే తినడానికే. అవునా? ఓకే. అంటే మీకు ఏంటి ఇలా చేసినప్పుడు మీకు ఏవి నొప్పిగా అనిపించదా ఏవి? నొప్పిగా అనిపిస్తే మరి ఇంటికాడ ఉంటే మరి ఎవరు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని పనికి వస్తాను, చిన్నంతో వస్తాను. ఎంత వస్తుంది అన్నారు? 400. 400 కదా, ఇవ్వండి 1000 రూపాయలు ఇస్తున్నాను. ఓకేనా? హ్యాపీనా? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. సరే నాకు 4 రోజులు ఉంటే 4 రోజులకు తినడానికి వస్తాయి కదా. ఓకే అమ్మ, అయితే నాకు ఆశీర్వాదం ఇవ్వండి కొద్దిగా. అయ్యో ఇవ్వండి మరి. సరేనా? మీ కష్టానికి వచ్చిన ఫలితం అన్నమాట అది.